హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని చాలా డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత 2 టీ స్పూన్లు చొప్పున మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎర్రగా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇక్కడ కప్పు మెజర్మెంట్ అన్నది ఇంట్లో ఏదో ఒక కప్పుతో అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకునేటట్టు పెట్టుకోండి. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలండి. మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్లో ఎక్కడ మాడిపోకుండా వేపించుకోవాలి. ఇలా బాగా వేగిన దీనిలోకి 3 టీ స్పూన్ల వరకు డెసికేటెడ్ కోకోనట్ వేసుకోండి. అదేనండి ఎండు కొబ్బరి. ఇన్ కేస్ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అదే వేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో వేపించుకున్న తర్వాత మనం ఏదైతే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఇక్కడ నేను పంచదార మిక్సీ పట్టి ఏమీ వేయలేదండి, నార్మల్గానే వేసేసాను. ఇలా పంచదార వేసిన తర్వాత ఇలా లో టు మీడియంలో ఇది కొంచెం కరిగేంత వరకు కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. దీనిలోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. పంచదార కొంచెం కరిగింది అనుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు గోరువెచ్చని పాలు ఇలా గుప్పిడితో కొంచెం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలపండి. ఈ పాలని రవ్వ పూర్తిగా పీల్చుకున్న తర్వాత మరో గుప్పిడి పాలు ఈ విధంగానే వేసుకోండి. ఇలా పాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఈ పాలన్నీ కూడా మళ్ళీ రవ్వ పీల్చుకునేంత వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. మళ్ళీ రవ్వ పాలు పూర్తిగా పీల్చుకుని కొంచెం డ్రై అయిన తర్వాత మరో గుప్పిడి పాలు ఈ విధంగానే వేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 గుప్పిళ్ళ పాలు పట్టినవి. మీరు ఇన్ కేస్ రవ్వ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాని ప్రకారం చూసుకుని పాలు వేసుకోవాలి. చూసారు కదా, నేను 3/4 కప్పు వరకు పాలు తీసుకున్నాను. అయితే ఇప్పుడు 1/2 కప్పు మాత్రమే పాలు మిగిలినవి. అంటే ఆ మాత్రం పాలు ఈ 1 కప్పు రవ్వకి పట్టినవి అన్నమాట. చూస్తున్నారు కదా, రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని స్టవ్ మీద తీసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఈ రవ్వ చల్లారి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఈ రవ్వ తీసుకుని బాల్లాగా చుట్టుకోవడమే. మధ్య మధ్యలో ఇలా మనం వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ పైకి వచ్చేటట్లు ఇలా పెట్టుకుని చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.